ట్రైనర్. కాలేజీకి స్టార్ట్ అయిపోయాను. నిన్న నైట్ ఎడిట్ చేశాను కదా షిఫ్ట్ నుంచి వచ్చి, ఈరోజు మార్నింగ్ కొంచెం టైం ఉంటుందని, అయినా సరిపోలేదు నాకు. లేచి అయినా కష్టంలే, ఎందుకంటే 1:30కి అలా స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ 2 అవుతుంది. ఫాస్ట్గా రెడీ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని స్టార్ట్ అయిపోయాను. ఎడిట్ అయితే కంప్లీట్ చేస్తా. ఇప్పుడు అప్లోడ్ చేయడానికి టైం లేదు కాబట్టి కాలేజ్కి వెళ్ళి కాలేజ్ వైఫైతో అప్లోడ్ చేస్తా. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, ఎనీహౌ సేమ్ డే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. జిమ్ స్కిప్ అయింది, ఛాన్స్ లేదు. నేను స్కిప్ కొట్టాను ఈరోజు. కాలేజ్ నుంచి వచ్చాకైనా వెళ్తా పక్కా. మన డీసీ ప్లాన్ అన్నాను కదా, రేపే డీసీకి స్టార్ట్ అవుతున్నాం. మార్నింగ్ 4 o'clockకి 7 members ఉన్నారు. ఇక్కడ నుంచి 6 people క్లీవ్లాండ్ నుంచి. 7th person శ్రీనికేత్ వర్జీనియాలో ఉంటాడు. కార్ సంగతి వచ్చేటప్పటికి రెంటల్ కార్ బుక్ చేస్తాం. పికప్కి రోహిత్ వెళ్ళాడు. వాడిని యాక్చువల్లీ నేను డ్రాప్ చేయాలి, కానీ నాకు టైం లేదని క్యాబ్లో వెళ్ళరా అని చెప్పా. వాడు కార్ పికప్ చేసుకొని మన ఇంటి దగ్గర పెట్టేస్తాడు. జస్ట్ 2 days ట్రిప్ కాబట్టి పెద్దగా ఏం లగేజ్ అక్కర్లే, బ్యాక్ప్యాక్లో సరిపోద్ది. క్లీవ్లాండ్ నుంచి యంగ్స్టౌన్ జర్నీ చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తాను నేను. కానీ అప్పుడప్పుడు నిద్ర వచ్చేస్తుంది. డౌన్ టౌన్లో ఉంటాను కదా, మొత్తం బిల్డింగ్లు, సిటీస్. కానీ ఎక్కువ ఈ ఫీల్డ్స్, పొలాలు, ఇంకా కంట్రీ సైడ్ హౌసెస్ అవన్నీ ఇక్కడ చూడడానికి అవ్వదు. కానీ ఈ జర్నీలో నాకు కనిపిస్తూ ఉంటాయి, బాగుంటుంది. ట్రై చేస్తా రికార్డ్ చేయడానికి, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్, ఎందుకంటే డ్రైవింగ్ కాన్సన్ట్రేట్ చేయాలి కదా. ఫ్రీవే మీద వెళ్తూ ఉంటాం ఎక్కువ స్పీడ్లో. కార్ నేను తీసుకొని 1.5 years అవుతుంది. 24 August. కార్ నాకు చాలా ఇష్టం, చాలా లక్కీగా దొరికింది, మంచి ప్రైస్గా దొరికింది. మంచి ప్రైస్ అంటే నా బడ్జెట్ అప్పుడు $5,000 అనుకున్నా. 5,000 మహా అయితే $6,000 పెడదాం, అంతకు మించి వద్దు అనుకున్నాను. ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నప్పుడు మార్కెట్ ప్లేస్ చూశాను, లొకేషన్ చూసా, మార్క్ చేసుకున్నాను. నాకు తెలియదు యాక్చువల్లీ అది ఒక డీలర్షిప్ లొకేషన్ అని నాకు తెలియదు. కార్ సెల్ చేసే డీలరే వాడి దగ్గర ఉన్న అన్ని కార్స్ని ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కూడా పోస్ట్ చేస్తాడు. వాడిని అడిగాను అనమాట. ఒక ఆయన ఉన్నారు అక్కడ, ఆయన అడిగా ఐఎమ్ లుకింగ్ ఫర్ అ కార్ అంటే, ఎంత నీ బడ్జెట్ ఎంత అన్నాడు. $5,000 ఆర్ 4,000 అన్నాను. అంటే ఆడు అంతకైతే ఏం రాదమ్మా, వాట్ యూ ప్రిఫర్ అని అడిగితే ఐ ప్రిఫర్ టొయోటా ఆర్ హోండా అన్నాను. ఆ ప్రైస్లో కష్టం అని చెప్పి పాత టొయోటా చూపించాడు. అసలు కండిషన్ బాగుంటుంది కానీ కొంచెం పాతది అంతే. అంటే మైల్స్ చూస్తే చాలా ఎక్కువ మైల్స్, ఆల్మోస్ట్ 200,000 దాటేసింది అది. ఇంకా ఈ ప్రైస్లో మనకి రాదనుకుంటా అని చెప్పి అలాగా ఓకే థ్యాంక్ యూ, వీల్ జస్ట్ లుక్ అరౌండ్ అని చెప్పా. ఫోక్స్ వ్యాగన్వి కార్స్ ఉన్నాయి. ఈ కార్కి ప్రైస్ 7,000 ఉంది ట్యాగ్. 7,000 అంటే కొంచెం అవుట్ ఆఫ్ బడ్జెట్ మనకి అని చెప్పి చూసి ఆ విండో నుంచి అలా చూస్తున్నాను లోపలికి. ఇంటీరియర్ అది నాకు చాలా నచ్చింది కార్ది. మైల్స్ చూస్తే చాలా తక్కువ తిరిగింది, 80,000 తిరిగింది, 79 చిల్లర తిరిగింది. నేను 150 వరకు పర్వాలేదు అనుకున్నా, కానీ 79,000 తిరిగింది. నాకు కార్ చూస్తే ఏందా అని ఆలోచించాను, ఏంట్రా తీసుకోవాలా, సేవింగ్స్ గట్టిగా అయిపోతాయి, మొత్తం అయిపోతే ఇంకా సరిపోవు, ఇంకా ఫ్రెండ్స్ని అడగాలి అని చెప్పి అనుకున్నా. ఫ్రెండ్స్ కూడా వచ్చారు నాతో పాటు. బయట నుంచి చూస్తుంటేమో కార్ చాలా ముచ్చటేస్తుంది, మంచి ఫుల్ సైజ్ సిడాన్. ఇంకా సర్లే అని చెప్పేసి ఆయన అడిగా ఈ కార్ అయితే ఎంత అని చెప్పేసి. 7,000 నో బార్గెన్ అనేసాడు. కానీ ట్యాక్స్ కలుస్తుంది. ఎంత ట్యాక్స్? $250 ఎంతో ట్యాక్స్, అంత కలిపి 7,250 అవుతుంది. నేను అన్నాను, నేను యాక్చువల్లీ 7,250 కూడా అవుద్ది అనుకోలేదు. 7,000కి ఇస్తే ఇంకా బేరం ఆడదాం, ఇంకొంచెం ఒక 6,500కైనా తెగుతాడులే అనుకున్నా. ఆడు చూస్తే 7,250 చెప్పాడు, 7,250 చెప్పాడు. ఆ ట్యాక్స్ కూడా అంతా కలిపేసి నాకు 7,000 అవుట్ ద డోర్ ఇచ్చేసే అని అడుగుదాం అనుకున్నా. ఆడి చూస్తే ఎక్కడ వాళ్ళు యుక్రెయిన్ వాళ్ళు అనమాట, యుక్రెయిన్ వాళ్ళది. అది అస్సలు ఒప్పుకోవట్లే. అడిగే లేదు అవ్వదు అంటే ఐ విల్ పే క్యాష్ అని చెప్పాను.
క్యాష్ అంటే కొంచెం ట్యాక్స్ తగ్గుతుంది అనమాట, ఛార్జెస్ అవి తగ్గుతాయి. క్యాష్ అంటే నువ్వు ఏమైనా తెచ్చుకో, నేనైతే తగ్గించిన అన్నాడు. అయితే అప్పుడు టైం మధ్యాహ్నం 1 o'clock అనుకుంటా, 4 o'clock వరకు అక్కడే కూర్చున్నా. చూడండి 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 అనుకుని అలాగే కూర్చున్నా. ఆడాడు సీట్లో వెళ్ళి కూర్చున్నాడు, ఏమో పని చేసుకున్నాడు, నేను అక్కడే కూర్చున్నా. 4 గంటలకి మొత్తానికి వచ్చి, సరే మరి 7,000 ఫుల్ క్యాష్ ఇవ్వాలి అంటే ఓకే మొత్తం క్యాష్ ఇస్తాను. ఓకే ఈరోజే ఈరోజే ఇచ్చేస్తాను, మళ్ళీ నాకు కార్ పోతుంది అన్నాడు. ఓకే డన్ అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళేసి మనీ మొత్తం సెట్ చేసుకొని, ఇంకా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు నాకు. $2,000 ఎంతో వాళ్ళని తీసుకున్నా. వెళ్ళి మొత్తం ఇంకా క్యాష్లో ఇచ్చేసా, పేపర్ వర్క్ అది అయిపోయింది. అదనమాట మన కార్ స్టోరీ, బ్యాక్ స్టోరీ. వచ్చేసాం. ఇదే మనం వెళ్ళాల్సిన బిల్డింగ్, మిషెల్ హాల్. This for my vlog, is it okay? Okay, yeah. I would like a rice bowl. White rice. Pinto. Pinto beans, and we can skip the meat for now. Oh, okay. Fajitas. Yeah. And corn salsa. The regular salsa and tomatoes. The hot one. Half of it. Yeah. Yeah, I want guac on side. Yeah. The guac? Yeah. We have a small size or what? The regular one, because I have the coupon. I don't know which one I'll get. Okay, yeah. Then it would be The regular one. Yeah. And then anything else? And then cheese and lettuce. చిపోట్లే పక్కనే ఆపా, కార్లో కూర్చొని తినేయచ్చు. కాలేజ్ నుంచి వచ్చాక డైరెక్ట్ ఇంకా జిమ్కి వచ్చా. ఎలాగో చిపోట్లే తినేసాను కదా. వర్కౌట్ పర్లే బాగానే అయింది. ఐ కెన్ గివ్ మేబీ 7.5 out of 10. జిమ్ నుంచి వచ్చి ఫ్రెష్ అయిపోయాను. తెచ్చుకొని వన్ వీక్ అవుతుంది. ఈరోజు ఎక్స్పైర్ అయిపోద్ది. సో ఇది ప్రెప్ చేయాలి చికెన్ని. 1 hourలో కట్ చేస్తానేమో, చూద్దాం. 2,000 years later.